జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ ముందు డీవైఎఫ్ఐ నిరసన కార్యక్రమం చేసి అనంతరం డీఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ కార్యదర్శి ఎంవి రమణ మాట్లాడుతూ, డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం ఆ హామీని అటకెక్కించిందని అన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న ప్రభుత్వం మాట మార్చిందన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నరసింహ మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డిఎస్సి మినహా ఎటువంటి ఉద్యోగ నియామకాలు జరగలేదని అన్నారు. ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహ, ఎంవి రమణ, నగర అధ్యక్షులు తిరుపతి జగదీష్, నగర ఉపాధ్యక్షులు శేఖర్, నగర నాయకులు హర్ష తదితరులు పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువకులకు ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం. గ్రాడ్యుయేట్ పూర్తి చేసినటువంటి ప్రతి యువకుడికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మాట మార్చింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఏదైతే వివిధ శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తాం. జనవరి 1వ తేదీ మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మాట మార్చింది. నిరుద్యోగులు ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మటుకు ఎక్కడ కూడా చీమకొట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి మేము డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. శాఖల్లో ఖాళీ పోస్టులన్నీ కూడా మేము భర్తీ చేస్తాం. ఏదైతే 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారో ఆ 2 లక్షల పోస్టులకి రేపు ఉగాది నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఉగాది రోజు కానీ నోటిఫికేషన్ ఇవ్వకపోతే డీవైఎఫ్ఐ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు నరసింహ, డీవైఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ, కానిస్టేబుల్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు కానీ అందరూ కూడా యువకులకి నిరుద్యోగులకు వాగ్దానం చేశారు. దాదాపు 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇంతవరకు ఒక డిఎస్సి మినహాయించి ఏ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయాల. అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. దాదాపు ఇప్పటికే డిగ్రీలు, బీటెక్లు పూర్తి చేసుకుని సంవత్సరానికి దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు బయటకు వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తుగా ఉన్నాయి. మేము డీవైఎఫ్ఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి నిరుద్యోగికి, డిగ్రీ పూర్తి చేసిన ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా మన స్థానిక పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డీవైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మన కృష్ణపట్నం పోర్టు కానీ, అదేవిధంగా సూళ్ళూరుపేట దగ్గర ఉన్న కానీ, ఇక్కడ ఇఫ్కో కిసాన్ లో కానీ అన్ని పరిశ్రమల్లో ఈరోజు భూముల రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కొని ఆ భూముల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు తప్ప ఆ భూముల్లో ఎక్కడ కూడా కనీసం ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు చేయకుండా రైతుల్ని, నిరుద్యోగులు మోసం చేస్తా ఉన్నారు. డీవైఎఫ్ఐగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్న భూములన్నింటినీ కూడా ప్రతి పరిశ్రమ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఆ పరిశ్రమల్లో స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు కానీ వెంటనే నెరవేర్చకపోతే రానున్న కాలంలో సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్ట చేయడానికి కూడా మేము నిరుద్యోగుల తరఫున ముందుకు వస్తామని చెప్పేసి డీవైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్,
రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్ 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.